సరే రకరకాల బ్యానర్‌లో మీరు పనిచేశారు. సార్. మీరు మన సుమన్ గారు ఈటీవీలో అవును పనిచేశారు. సార్. రాడాన్‌లో పనిచేశారు. అవును. బాలాజీ ఏక్తా కపూర్ గారి దాంట్లో యెస్. పనిచేశారు. యెస్. యెస్. అసలు ఏ బ్యానర్ పేరు చెప్తే ఆ బ్యానర్‌లో మీరు అవును పనిచేస్తూ సార్. వచ్చారు. అవును. ఏ బ్యానర్‌తో మీకు మోస్ట్ కంఫర్టో లేకపోతే బాగా ఇది మన బ్యానర్ అనే ఫీలింగ్ కలిగింది? అలాగేం లేదు సార్. హ్మ్. నేను ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీగా నవ్వుకుంటూ, జాలీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతుండడమే అంతే. హ్మ్. అంతే సార్. అన్ని బ్యానర్స్ మంచి అందరూ బా చక్కగా చూసుకుంటారు సార్ అందరూ. రైట్. ఎవరు అలాంటిది ఏం లేదు సార్. అందుకే మనం ఇంతకాలం అందరి దగ్గర అన్ని భాషల్లో చేయగలిగాం సార్. ఆల్‌మోస్ట్ ప్రతి బ్యానర్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్పే. ఎక్కడ అంతే గూడా కదా మీరు సార్. అంతే ఆ! కదా సార్. అవును. ఎక్కడ గూడా కట్ అయిపోయినట్టు గాని, లేకపోతే అది లేనట్టు గాని ఏమి ఎప్పటికి లేదు. ఈ రోజుకి అలాగే చేసుకుంటూ ఎళ్తున్నాం. సీరియల్స్ చేస్తున్నప్పుడు అప్పుడే కొన్ని టీవీ షోస్ గూడా ప్రారంభమయ్యాయి. ఈటీవీలో గానివ్వండి, జెమినీలో గానివ్వండి కొన్ని టీవీ షోస్ ప్రారంభమైనప్పుడు మీకు అనిపియలేదా ఒక హోస్ట్‌గా చేయాలి కొంచెం ఇది గూడా ట్రై చేద్దాం అని అట్లాంటివేమన్నా అనిపియలేదా మీకు? వస్తే చేస్తాం సార్. దానికేముంది. అంటే అంటే మీరు వాళ్ళకు మీరు స్వతహాగా మీరేం ప్రయత్నాలు చేయలేదా? ఆ టైంలో ఇది నేనెప్పుడు కొంచెం అలా ప్రయత్నం చేయలేదు సార్. నాకొచ్చిందే నేను చేసుకుంటూ ఎళ్తున్నా. హ్మ్. మీరన్న మాట ఈ ఇంట్లో ఈ మధ్యన నా మిసెస్ కూడా ఒకసారి అంది ఒక మాట. ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 'ఆలీతో సరదాగా' రైట్. ఇలాంటివన్నీ ఉన్నాయి గదండీ. తర్వాత టాక్ షో ఇలాంటివన్నీ. అలాంటిది ఏదైనా మీరు చేయొచ్చు కదా! బావుంటది అన్నట్టుగా అన్నారు. చేయొచ్చు బావుంటది. వాళ్ళు అనుకోవాలి గదా! ఇవ్వాలని నాకలాగా. హ్మ్. రాజ్ హ్మ్. కుమార్ చేస్తే బావుంటదని అనుకోవాలి గదా! వాళ్ళు అనుకున్నప్పుడు వస్తదిలే అని. హ్మ్. ఆవిడ తల కొట్టుకొని సైడ్‌కెళ్ళిపోయిందావిడ. అంటే మీరడగాలి గదా! అంటదావిడ. కరెక్టే. ఇప్పుడు సార్ ఎప్పుడు గూడా ఇండస్ట్రీ ఎట్లా అంటే మనం గబుక్కుమనెళ్లి అడిగామనుకోండి వాళ్ళేదో మూడ్‌లో ఉంటారు. అలాగే అండి చూద్దాంలెండి అంటారు అంతే. అలా కాదు సార్ మరి. వాళ్ళకు ఒక్కోసారి ఇలా ఉంటే బావుంటదని మనం చెప్పుకుంటాం తప్ప, చేయాలా? వద్దా? అనేది వాళ్ళకి ఆలోచన రావాలి సార్. అంతే. వచ్చినప్పుడు చేస్తారు. దానికైతే మీరు రెడీగా ఆ! అయితే ఉన్నారు. ఖచ్చితంగా. అసలు స్టైలిష్‌గా కనపడి చేయాలసలు మామూలుగా కాదు. డెఫినైట్‌లీ అయితే యెస్. ఉంది. అసలు ఎందుకంటే మామూలుగా కాదు. అప్పట్లో మీరు డాన్స్ ప్రోగ్రామ్స్ రావడం గానివ్వండి, లేదా కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్ రావడం గాని, ఇలాంటివి చాలా వచ్చాయి. అందరూ ఇప్పుడు ఛానెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరుగుతూ వచ్చాయి. అవునవును. అవును. మీలాంటి వాళ్ళు అంటే టీవీ స్టార్‌డమ్ ఉన్నవాళ్ళు వస్తే ఇంకా ఆ షోకి కొంచెం కలర్ ఖచ్చితంగా నిండుతుంటది సార్. కదా! అలాంటిదొస్తే అసలు స్టైలిష్‌గా చేస్తాం. మామూలు గూడా కాదు. హ్మ్. అసలా ఆ గెటప్ అసలు చూడడం కోసమే ఈ మనిషిని చూడాలి అనడం కోసమే అన్నట్టుగా రెడీ అయ్యి చేస్తాం సార్. అంటే ఇది అది. నేను ఏదో గర్వంగా చెప్పుకోవడం అని గాదు. డెఫినైట్‌లీ మనం కాన్ఫిడెన్స్‌తో ఏంటంటే చెప్తున్నారు. ఒకటి అవకాశం రావడం ఒక గొప్ప విషయం సార్ ఎప్పుడు అది అదృష్టం. దాన్ని మనం యుటిలైజ్ చేసుకోవాలంటున్నా. సో, రైట్. ఆ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నా నేను. సో, రైట్. మనం ఏంటంటే అలాంటిదేదైనా వస్తే డెఫినిట్‌గా అసలు స్టైలిష్‌గా చేయడానికి ట్రై చేస్తాం అసలు. కుమ్మేస్తారసలు. నంబర్ అసలు 1లో ఉండడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. మళ్ళీ టెలివిజన్ అవార్డ్స్ మళ్ళీ వచ్చేసే విధంగా మీరు ప్రయత్నాలనేవి కనిపిస్తూ సార్ ఉంటాయి. సార్. మళ్ళీ సినిమా వైపు అడుగులు ఏ విధంగా ఉన్నాయి? మన 'ఆర్‌జీవి' గారు ఆహ్, ఏదో మిమ్మల్ని ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేశారన్నట్టు వినిపించింది. ఆయన పట్టుకోవాలని అదంతా ఏం లేదు సార్. అంటే అడిగారు దాంట్లో. 'కమరాజ్యం' చేశారు. తర్వాత ఇంకేదో ఆహ్, 'పవర్ స్టార్' సినిమాలో కూడా మీరు ఏదో క్యారెక్టర్‌తో 'ఆర్‌జీవీ మిస్సింగ్' దానికి. ఓకే. ఆ! 'ఆర్‌జీవీ మిస్సింగ్' దాంట్లో నన్ను చిరంజీవి గారిలాగా చేయమని అడిగితే, నేనే భయపడి చేయలేదండి. నాకు జనరల్‌గా ఏంటంటే 'ఆర్‌జీవీ' గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో ఎందుకంటే చాలా బావుంటాయి. నాకు ఎందుకో బాగా ఇష్టం. కానీ నాకు ఆ విధంగా అవకాశం ఇదనేది కరెక్ట్. కరెక్ట్. నాకు బాధ కలిగింది. కాకపోతే ఓకే. రైట్. నేను చేయలేదు పర్సనల్‌గా నేను. హ్మ్. బేసిక్‌గా నేనెప్పుడు అంటే పొలిటికల్‌గా అంటే నేను 96 నుంచి తెలుగుదేశం హ్మ్. స్టార్ అవును. క్యాంపెయినర్ నేను. అవును. అవును. సో, మనం ఇ ఇట్లాంటివన్నీ ఎందుకులే అని నేనే కొంచెం దూరంగా ఉన్నాను. విషయం చెప్పండి. మీ మీ మిసెస్ సైడ్ వాళ్ళ ఫ్యామిలీకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గాని చాలా దగ్గర బంధువులవుతారు. హ్మ్. మీరేమో తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. హ్మ్. ఎట్లా బ్యాలెన్స్ చేసేవాళ్ళండి అలా అది? అని గాదు గదండీ! ఇప్పుడు ఎవరి ఇష్టాలుంటాయి. అలా అనుకుంటే ఇప్పుడు మా మామగారున్నారు. ఆ! నా మిసెస్ వాళ్ళ ఫాదరు. ఆయన తెలుగుదేశం పార్టీలో రైట్. రామారావు గారి టైంలో 2 టర్మ్స్ జెడ్పీ చైర్మన్ ఆయన. ఓకే. జిల్లా పరిషత్ చైర్మన్ 2 టర్మ్స్. అంటే మన తులసిరెడ్డి గారికి ముందనమాట. రైట్. మా ఫాదర్ ఇన్ లా ఆయన ఇదే టర్మ్ అయిపోయిన తర్వాత తులసిరెడ్డి గారు జెడ్పీ చైర్మన్ అయ్యారక్కడ. సో, వాళ్ళే తెలుగుదేశం. సో, వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్సు రైట్. అలాగ ఉండేవాళ్ళనమాట. సో, అంతే తప్ప తెలుగుదేశం మొదటి నుంచి వీళ్ళకుండే బట్ ప్లస్ ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీస్ పరంగా ఇప్పుడు మా మామగారు బలరాం రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, ఆహ్, రాజారెడ్డి గారు, తర్వాత కందుల ఓబుల్ రెడ్డి ఆ! గారు, వీళ్ళందరూ ఏంటంటే మైనింగ్ బిజినెస్ ఈ కరెక్ట్. కోడూరు మంగంపేట బెరైటీస్ మైనింగ్ చేసేవాళ్ళండి వాళ్ళు. కరెక్ట్. సో, ఆ విధంగా ఏంటంటే వాళ్ళ బిజినెస్ కూడా ఒకే ఇదండి. వాళ్ళు మైన్ ఓనర్స్ అనమాట అప్పట్లో. సో, ఆ విధంగా ఇదుండేదనమాట. ఈ తెలుగుదేశం సో, పార్టీకి వాళ్ళ ఆ ఫ్యామిలీలో లేడీస్ గానివ్వండి వీళ్ళందరూ ఏంటంటే ఇప్పటికీ ఏ ఫంక్షను కరెక్ట్. ఏదేది ఉన్నా గూడా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు లేడీస్ అందరూ.
వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. బాగా ఫ్యామిలీ రైట్. ఫ్రెండ్స్ వాళ్ళు. ఒకే తెలుగుదేశం జిల్లా. పార్టీ క్యాంపెయిన్ అవ్వడం కన్యాశుల్కమా? లేకపోతే ముందు నుంచే ఏవండి? తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినర్ అవ్వడం, క్యాంపెయిన్ చేయడం అనేది ఆ! మీరిచ్చిన కన్యాశుల్కమా? లేకపోతే ముందు నుంచే లేదండి. నాకేంటంటే 95లో అప్పుడు మన ఇండస్ట్రీ మొత్తం ఒకసారి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దీంట్లోకి అందరూ ఒక్కసారి కరెక్ట్. ఎళ్లారండి. అవును. నేనేంటంటే బేసిక్‌గా రామారావు గారంటే చాలా ఇష్టం నాకు. సో, అప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడిన మనిషి ఈయన అని చెప్పేసి నేను తెలుగుదేశం అందరూ రైట్. రైట్. ఎళ్తుంటే ఆ దీంట్లో నేనే ఎళ్ళిపోయాను నేను. కరెక్ట్. సో, నాకు ఆ విధంగా 96 ఎలక్షన్స్‌కి క్యాంపెయిన్ అప్పుడు స్టార్ట్ చేసాం. అప్పుడు చేశారు. 99 ఇంక ఇంకా వరుసపెట్టి ఇంక తర్వాత. మీ ఇంక అలా వంతు కృషి మీరు పార్టీకి చేస్తూనే ఉన్నారు. మీరు ఆ! చేస్తూనే మరి ఉన్నాం. ఆ! వేసుకుంటారా? ఇవన్నీ టైం వచ్చినప్పుడు జరగాలంటే జరుగుతాయి సార్. సార్ ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ! ఒక్కసారిగా మీ ఫ్యామిలీ లైఫ్‌కి చాలా క్లుప్తంగా టచ్ చేసి మళ్ళీ మనం దీన్ని ఎండ్ చేద్దాం. యాస్ ఎ ఫాదర్ మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారండి 100కి? 100కా? హ్మ్. 100కి నేను ఒక 40 మార్కులేసుకుంటానండి. వాళ్ళ చైల్డ్‌హుడ్‌ని మిస్ చేసినందుకు ఇది అంతే గదా! ఇప్పుడు అంటే మనస్సాక్షి కన్నా మనం నిజం జెప్పుకోవాలి సార్ మనం. నేను 40 మార్కులే యేసుకుంటాను నేను. చూద్దామండి ఇంకా చూద్దాం. లైఫ్ ఉంది గదా! వాళ్ళిద్దరి కెరియర్స్ పాత్ అనేది ఎట్లా లేదు ఉండేది? లేదు. వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ నా పిల్లలిద్దరూ చాలా బాగా చదువుకున్నారు ఆళ్ళిద్దరూ. ఒకళ్ళు లాయర్ అండ్ ఇంకొకళ్ళు మా పెద్దబ్బాయి ఇంజినీర్. ఎంబీఏ ఓహ్! అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ ఇది అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ జేస్తున్నారు. తర్వాత మా రెండో అబ్బాయి సింబియాసిస్ లా స్కూల్ పూణే. రైట్. లా జేశాడు. తర్వాత లండన్‌కి వెళ్ళాలని జెప్పి రెడీ అయిపోయి తర్వాత కరోనా టైంలో తను నా మిసెస్ ఒప్పుకోల. వద్దు ఇప్పుడు బాలేదు పరిస్థితి అక్కడ. 1 ఇయర్ ఆగి నువ్వు వెళ్ళు ఇదంటే తర్వాత ఈలోపు మా వోడు సైలెంట్‌గా ఉండకూడదని జెప్పేసి అప్పుడు మన మన చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు గదండీ! చంద్రచూడ్ గారి చంద్రచూడ్ గారి దగ్గర ఇంటర్న్‌షిప్ ఇంటర్న్‌షిప్. జేశాడు. సో, ఆ టైంలో ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంలో సార్ ఏదైనా మీరు జాబ్ ఇస్తే నేను చేసుకుంటాను. నాకేం వద్దు సార్ మీరేం ఇవ్వకండి. నేను వర్క్ చేసుకుంటాను మా అబ్బాయి అదంతా ఏం లేదు. ఇప్పుడు ఒకరు ఈ కరోనా దీంట్లో వెళ్ళిపోయారు. నువ్వు వచ్చి జాయిన్ అవ్వు అక్కడ అని చెప్పేసి ఆయన ఇది చేసి పాపం అతనికి సాలరీ ఇచ్చి మా అబ్బాయికి నైస్. తన దగ్గర పెట్టుకున్నాడు సార్. తరువాత ఆయన సీజే అయ్యే టైంలో మా అబ్బాయిని తన కొలీగ్ దగ్గరే వేరే చోటికి మళ్ళీ రిఫర్ పంపించి చేసి రైట్. ఇది చేశాడు. నైస్. ఆషమ్ సూద్ అశోక్ అనేసి గారు. ఒక సీనియర్ అడ్వకేట్ సుప్రీం కోర్ట్‌లో ఆయన దగ్గర చేశాడు. మొన్న 8 మంత్స్ ముందు వరకు కూడా చేసేవాడు సార్. మొన్నటి నుంచి ఇండివిడ్యువల్‌గా చేసుకుంటున్నాడు సార్. నైస్. ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో నైస్. ఇప్పుడు చెన్నై అండ్ పాండిచ్చేరి, బాంబే హైకోర్ట్ ప్లస్ న్యూఢిల్లీ సుప్రీం కోర్ట్ వీటిలో బాబు నైస్. ఇండివిడ్యువల్‌గా చేసుకుంటున్నాడు సూపర్. ఇప్పుడు. సూపర్. ఎస్ సార్. వాళ్ళిద్దరికి బగ్ కొట్టలేదా సార్ యాక్టింగ్ వైపు వద్దామని చెప్పేసి? ఈ మధ్యన మా పెద్దోడికి పట్టుకుందండి. వాడిని నైస్. ఎలాగోలాగా తప్పించేద్దామని ట్రై చేస్తున్నాను నేనసలు. ఏం సార్ అంత మాట అన్నారు? అంటే వద్దు సార్. బాగా చదువుకున్నారు. ఆళ్ళు మంచి దీంట్లోకి దీంట్లో ఏంటంటే సార్ ఇది అవమానాన్ని, సన్మానాన్ని ఈక్వల్‌గా తీసుకోవాలి సార్. అదొకటేనా లేదా అదృష్టం కూడా ఆ కొంచెం అదృష్టం కలిసి రావాలి. వాటిని బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవాలి సార్. రెండిటిని రైట్. ఇప్పుడు సన్మానిస్తే నేనే అంత అనుకోని అవమానం రాగానే ఇదైపోయి, డిప్రెస్ అయిపోయి, అలా అయిపోయి, ఇలా అయిపోయి అవి చాలా డేంజరస్ సార్. ఎక్స్‌ట్రీమ్‌గా ఉండే వాళ్ళతో మా పెద్దబ్బాయి కొంచెం ఏంటంటే హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉంటాడు. కోపమొస్తే చాలా ఇరిటేటివ్‌గా ఉంటాడు మనిషి. అసలు ఇరిటేషన్ రైట్. ఎక్కువ. నాకు అది భయం నాకు. రైట్. సో, అందుకనేసి ఆహ్, జ ఒరేయ్ బాబు అంటే వద్దు అంటే కోపడతారు కదండీ పిల్లలు. అంతేనండి. ఇప్పుడు ఏజ్ కూడా కొంచెం అందుకనేసి చాలా జాగ్రత్తగా సరే నాన్న చూద్దాం నాన్న, చేద్దాం నాన్న. నీకు సినిమా వద్దు, సీరియల్ వద్దు నాన్న. మంచి వెబ్ సీరీస్ చేద్దువు గానీ నువ్వు బాగా ప్రిపేర్ అవ్వు అంటే చక్కగా జిమ్‌కెళ్ళడం బాడీ అది ఇది అంతా ఇది అవుతున్నాడు. చూద్దామండి. అంటే యాస్ ఎ ఫాదర్‌గా నేనేదైనా చేయాలి అనుకున్న రోజు నాకు ఆ నమ్మకం వచ్చిన రోజు ఖచ్చితంగా చేస్తా. రైట్. రైట్. ఆ అబ్బాయికి చేస్తా. సో మళ్ళీ మీరు సినిమాల్లో గాని, వెబ్ సీరీస్‌లో గాని ఒక స్టైలిష్ క్యారెక్టర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఇష్టపడుతున్నారా? లేదా ఏంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సార్ నాకొచ్చినదన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. అంతే. వస్తే ఖచ్చితంగా చేస్తా. సో దేర్ ఇస్ నో కామా గాని, ఫుల్ స్టాప్‌లు గాని లేదు ఇంక యాక్టింగ్ కంటిన్యూ అలాగే చేసుకుంటూ అలాగే ఎప్పుడు పెట్టుకోను సార్. హ్మ్. ఇప్పుడు చూడండి సార్ ఒక 6 నెలల నుంచి ఇంట్లోనే కూర్చున్నా నేను. ఇప్పుడు అంత మాత్రం జీతం మనది అయిపోలేదు గదా! రైట్. నెక్స్ట్ రైట్. ఏదో ఒక ప్రభంజనం సృష్టించబోతున్నామని అర్థం దానికర్థం. రైట్. రైట్. ఎప్పుడు కూడా సైలెంట్‌గా ఉన్నామంటే దానికొక ఇది సో ఉందని సునామీ వస్తదా? సునామీ వస్తుందని అర్థం. రైట్. సో, అందుకని అలాగే ఉండాలి అసలు ఎప్పుడు. రైట్. లైఫ్‌లో అలాగే తీసుకుంటేనే ముందుకొస్తాం. రైట్. లేదనుకోండి డీలా పడిపోతాం. అలా ఉండకూడదు ఎప్పుడు.